హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి. చేంజ్ ఆఫ్ సిటిజన్షిప్ రూల్స్, ఆర్టీఐ యాక్ట్ డస్ నాట్ అప్లై టు క్రికెట్ బోర్డ్ సిఐసి, గవర్నమెంట్ ఇంపోజెస్ క్రబ్స్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ సిల్వర్, పాంగోలియన్ వైట్నింగ్ ఇంపోర్ట్ బిల్, నేషనల్ వన్ హెల్త్ మిషన్ జాగ్రీ. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. చేంజ్ ఇన్ సిటిజన్షిప్ రూల్స్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే, సెంటర్ నోటిఫైడ్ డ్రాఫ్ట్ చేంజెస్ టు ద సిటిజన్షిప్ రూల్స్ 2009 that would require certain applicants to declare positions or surrender passports issued by Pakistan, Afghanistan and Bangladesh. సో ఈ న్యూస్ మనకి ప్రాపర్గా అర్థం అవ్వాలంటే మనకి ఒక కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఏంటది అంటే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో మనకి ఒక చేంజెస్ తీసుకొచ్చారు అనమాట. ఏంటా చేంజెస్ అంటే, ఇప్పుడు మనకి సిటిజన్షిప్ ఇవ్వడానికి ఇంకో క్రైటీరియా కూడా యాడ్ అయిందన్నమాట. ఏంటంటే ముఖ్యంగా మనకి నాన్ ముస్లిం మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఎవరైతే మనకి నాన్ ముస్లిం మైగ్రెంట్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి మనకి డిసెంబర్ 2014 లోపల వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి చేంజెస్ జరిగాయి 2019లో. సో ఇప్పుడున్న న్యూస్ ఏంటంటే దీని కాంటెక్స్లో మాట. సో ఇప్పుడు అలా మనకి సిటిజన్స్ అయిన వాళ్ళకి ఏంటంటే, ఒకప్పుడు వాళ్ళు అక్కడ సిటిజన్స్ కదా, సో వాళ్ళు అక్కడ ఆ కంట్రీ ఇచ్చిన పాస్పోర్ట్స్ ఏమైనా ఉంటే అవి డిక్లేర్ చేయాలి, లేకపోతే తిరిగి ఇండియన్ గవర్నమెంట్కి సరెండర్ చేయాలని చెప్పి ఈ న్యూస్ అన్నది మనకి చెప్తున్నమాట. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అసలు సిటిజన్షిప్ గురించి కాన్స్టిట్యూషనల్లో అండ్ లీగల్ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో ద న్యూ ప్రొవిజన్. సో అందులోకి వెళ్ళే ముందు న్యూ ప్రొవిజన్ ఇంకా డీటెయిల్స్ చూద్దాం. ద న్యూ ప్రొవిజన్ అప్లైస్ అప్లికెంట్స్ టు స్టేట్ వెదర్ దే హోల్డ్ అ వ్యాలిడ్ ఆర్ ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ఎనీ ఆఫ్ ద 3 neighboring కంట్రీస్. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఈ రూల్స్లో డీటెయిల్స్లోకి వెళ్తే ఇందాక మీకు చెప్పినట్టు, సో అక్కడ ఉన్న అప్పుడు వాళ్ళు మెంబర్షిప్ సిటిజన్స్గా ఉన్నప్పుడు ఆ కంట్రీ ఇష్యూ చేసిన పాస్పోర్ట్ డీటెయిల్స్ అయినా చెప్పాలి, డిక్లేర్ అయినా చేయాలి, లేకపోతే ఎక్స్పోర్ట్ పాస్పోర్ట్ ఉందా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఉంటే సరెండర్ కూడా చేయాలన్నమాట. సో దోస్ హు పొజెస్ సచ్ పాస్పోర్ట్స్ మస్ట్ ప్రొవైడ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ అగ్రీ టు సరెండర్ ద డాక్యుమెంట్ టు ద సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ కన్సర్న్ విత్ ఇన్ 15 days ఆఫ్ ద సిటిజన్షిప్ అప్రూవల్. సో సిటిజన్షిప్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఇండియాలో సో వాళ్ళు ఆ పర్టికులర్ డీటెయిల్స్, ఆ పర్టికులర్ ప్రీవియస్ పాస్పోర్ట్ అన్నవి సబ్మిట్ చేయాలి. అది కూడా ఎవరికి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ కి సబ్మిట్ చేయాలని ఈ రూల్స్ డీటెయిల్స్ లో చెప్తున్నమాట. ద న్యూ క్లాస్ హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద షెడ్యూల్ IC of the citizenship rules. This section pertains to Afghanistan, Bangladesh and Pakistan nationals belonging to non-Muslim community అన్నాం కదా. ఆ non-Muslim community ఎవరంటే హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ who are seeking Indian citizenship. సో మనకి ఆ రూల్స్లో డీటెయిల్స్ ఇవ్వమాట. So the official described the amendment as an administrative clarification aimed at strengthening verification and record keeping in citizenship cases. సో దీనివల్ల ఏంటంటే మనకి అడ్మినిస్ట్రేటివ్లో క్లారిటీ తీసుకురావడానికి ఈ రూల్ వచ్చిందని చెప్పి మనకి ఈ న్యూస్ చెప్తుంది. సో ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు సిటిజన్షిప్ ప్రొవిజన్స్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి మనం. సో సిటిజన్షిప్ అన్నది మనకి యూనియన్ లిస్ట్లో లిస్ట్ అయిందన్నమాట. సో మనకి గవర్నెన్స్ ఆస్పెక్ట్లో టోటల్ 3 లిస్టులు ఉన్నాయి కదా. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్ అంటే ఈ లిస్ట్లో ఉన్న లైక్ మ్యాటర్స్ గురించి, ఈ లిస్ట్లో ఉన్న మ్యాటర్స్ గురించి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే లాస్ చేస్తుంది అన్నమాట. లైక్ ఉదాహరణకి మనకి ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్, అలాగే ఇక్కడ ఉన్న సిటిజన్షిప్, వీటి మీద సెంటరే కంప్లీట్గా వీటి మీద లాస్ చేస్తుంది. స్టేట్ లిస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న మ్యాటర్స్ గురించి ఓన్లీ స్టేటే లాస్ చేస్తుంది. లైక్ మనకేంటి, పబ్లిక్ హెల్త్,
అగ్రికల్చర్, పోలీస్, ఇలాంటి ఈ డైమెన్షన్స్ అన్నీ మనకి స్టేట్ లిస్ట్లో వస్తాయి. ఇప్పుడు కంకరెంట్ లిస్ట్ ఏంటంటే మనకి ఇందులో సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు లా చేసే స్కోప్ ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు లా చేసినప్పుడు సెంటర్ లా విల్ ప్రివేల్ మాట. ఓకే, సో కంకరెంట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మీద మనకి సెంటర్ అండ్ స్టేట్ రెండు కలిపి లా చేయొచ్చు. అండ్ అలాంటప్పుడు రెండు లా చేసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఎడ్యుకేషన్ మనకి సెంట్రల్ లిస్ట్లో కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. సో సెంటర్ అండ్ స్టేట్ రెండు కలిపి ఎడ్యుకేషన్ మీద ఏదైనా లా చేస్తే సో సెంటర్ లా అన్నది మనకి ప్రివేల్ అవుతుంది అన్నమాట. సో ఈ డైమెన్షన్లో ఇవి మనకి గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నాకు ఇది కామెంట్ సెక్షన్లో ఈ డివిజన్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఉంది కదా, అది మన కాన్స్టిట్యూషనల్లో ఏ స్కెడ్యూల్లో ఉందో మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ న్యూస్లోకి వెళ్తే సిటిజన్షిప్ అన్నది మనకి ఎక్కడుంది, సెంటర్ లిస్ట్లో, యూనియన్ లిస్ట్లో ఉంది. అంటే సెంటర్ మాత్రమే దీని మీద లా చేయగలమాట. సో సిటిజన్షిప్ గురించి లాస్ ఏమైనా చేయాలి అంటే సెంటర్ మాత్రమే చేయగలదు, అంటే పార్లమెంట్ మాత్రమే లా చేయగలదు. ఇది గుర్తుంచుకోండి. సో అండర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దస్ అండర్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ Parliament. The Constitution does not define the term citizen, but details of various categories of persons who are entitled to citizen are given in Part 2, that is the Article 5 to 11. సో మనకి కాన్స్టిట్యూషనల్లో ఏ పార్ట్లో సిటిజన్షిప్ గురించి ప్రస్తావిస్తున్నారంటే Part 2లో ప్రస్తావిస్తున్నారు. అది కూడా Article 5 to 11 మాట. కానీ సిటిజన్ని డెఫినేషన్ అయితే మనకి కాన్స్టిట్యూషనల్లో అయితే లేదు. అండ్ మనకి పార్లమెంట్ మాత్రమే సిటిజన్షిప్ సంబంధించి లాస్ అన్నవి, చట్టాలు అన్నవి చేయగలవు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎక్వేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి మనకి ఈ ప్రావిజన్స్ గురించి మాత్రం ఒక పర్టికులర్ లా ఉంది, దట్ ఈస్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. సో ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఇండియన్ సిటిజన్ ఎలా అవ్వచ్చు అంటే 5 విధాలుగా అవ్వచ్చు. ఒకటి సిటిజన్షిప్ కాన్ఫర్డ్ బై బర్త్. సో ఇండియాలో పుడితే ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్ అయిపోతారు. ఇంకొకటి సిటిజన్షిప్ త్రూ డిసెంట్ మాట. త్రూ డిసెంట్ అంటే ఎవరైనా చైల్డ్ అబ్రాడ్లో పుట్టిన కానీ ఇండియన్ ఆరిజిన్ పేరెంట్స్ ఉంటే, సో వాళ్ళు కూడా సిటిజన్షిప్ వాళ్ళకి వస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ బై డిసెంట్ వస్తుంది. అంటే ఎవరైనా మనకి అబ్రాడ్లో పుట్టినా కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరికో ఒకరికి ఇండియన్ ఆరిజిన్ ఉంటే వాళ్ళు అప్పుడు ఈ చైల్డ్ కూడా మనకి సిటిజన్షిప్ కి అర్హులవుతారు, కానీ త్రూ డిసెంట్ మాట. ఓకే, సిటిజన్షిప్ త్రూ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇది ఒక కేస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ వల్ల. సో ఎనీవన్ enters into matrimonial alliance with Indian origin person or a Indian citizen తో మ్యారేజ్ చేసుకున్నప్పుడు సో అలాంటప్పుడు కూడా మనకి ఈ సిటిజన్షిప్ అన్నది వర్తిస్తుంది. అండ్ న్యాచురలైజేషన్ లీడ్స్ టు సిటిజన్షిప్. న్యాచురలైజేషన్ అంటే ఇండియాలో కొన్ని ఏళ్ళు ఆర్డినరీ రెసిడెంట్గా ఉంటే, అంటే ఒక 12 years మినిమం టైం పీరియడ్, 12 years ఆర్డినరీ రెసిడెంట్గానే ఇండియాలోనే నివసిస్తూ ఉంటే ఆ టైంలో అప్పుడు కూడా మనకి న్యాచురలైజేషన్ ప్రాసెస్లో సిటిజన్షిప్ అన్నది వస్తుంది. కానీ ఈ 12 yearsలో మనం అప్లై చేసుకుంటాం కదా సిటిజన్షిప్కి. ఆ సిటిజన్షిప్ అప్లై చేసుకున్న ప్రీవియస్ 1 year మాత్రం కంటిన్యూస్గా ఇండియాలోనే ఉండాలన్నమాట. సో అప్పుడు న్యాచురలైజేషన్ ద్వారా మనకి సిటిజన్షిప్ అన్నది వస్తుంది. సో టెరిటోరియల్, ఇంకో క్రైటీరియా ఏంటి, టెరిటోరియల్ ఇన్కార్పొరేషన్. అంటే ఇండియా ఇప్పుడు ఏదైనా కొత్త టెరిటరీని ఇండియాలో కలిపేసుకుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ టెరిటరీలో ఉన్న పీపుల్కి కూడా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. సో ఈ యాక్ట్ ప్రకారం, సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ప్రకారం మనకి 5 విధాలుగా ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. ఒకటేంటి, బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్ అండ్ టెరిటోరియల్ ఇన్కార్పొరేషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకి ఎగ్జామ్ పరంగా. నెక్స్ట్, under Indian Citizenship Act 1955 persons of Indian origin are not allowed dual citizenship. అంటే ఏంటంటే మనకి పర్సన్స్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు కొంతమంది మనకి ఎన్ఆర్ఐలుగా వెళ్ళిపోతారు,
వేరే కంట్రీస్కి, యుఎస్కో, యూకేకో. సో అక్కడికి వెళ్ళి కొన్నేళ్ళు అక్కడ ఉండి వాళ్ళకి సిటిజన్షిప్ అక్కడ కంట్రీది వచ్చింది అనుకోండి. సో అప్పుడు వాళ్ళు ఆ సిటిజన్షిప్ తీసుకుంటే మన ఇండియన్ సిటిజన్షిప్ని వాళ్ళు సరెండర్ చేయాలి, ఎందుకంటే ఇండియా డ్యూయల్ సిటిజన్షిప్ని సపోర్ట్ చేయదన్నమాట. So if a person ever held an Indian passport and has obtained the passport of another country, they are required to immediately surrender the Indian passport. అంటే మనకి ఒక కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ వచ్చి అక్కడ పాస్పోర్ట్కి తీసుకుంటే ఇక్కడ ఇండియన్ కంట్రీకి మాత్రం మన పాస్పోర్ట్ మనకి రిటర్న్ చేసేయాలి, ఎందుకంటే ఇండియా డు నాట్ సపోర్ట్ ద డ్యూయల్ సిటిజన్షిప్ మాట. ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్, ఆర్టీఐ యాక్ట్ డస్ నాట్ అప్లై టు క్రికెట్ బోర్డ్. ఇలా ఎవరు చెప్పారు మనకి? సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మాట. సో ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మనం ఈ ఆర్టీఐ యాక్ట్ అండ్ సిఐసి గురించి కొన్ని తెలుసుకుందాం అన్నమాట ఎగ్జామ్ రెస్పెక్ట్లో. సో ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఇది 2005లో వచ్చింది. ఇది ఏ యాక్ట్ని రిప్లేస్ చేసింది? ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002. సో కాన్స్టిట్యూషనల్ లింక్ ఏంటంటే ఈ ఆర్టీఐ యాక్ట్ 2005 మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ ప్రావిజన్ని లైక్ ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చింది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నది మనకి ఒక ఫండమెంటల్ రైట్ ద్వారా వస్తుంది, దట్ ఈస్ ఆర్టికల్ 19(1)(a), దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని అచీవ్ చేయడానికి మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నది, అండ్ ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అన్నది మనకి చట్టంగా వచ్చింది. సో దీని ముఖ్య పర్పస్ ఏంటంటే ఇట్ గివ్స్ సిటిజన్స్ ద లీగల్ రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై పబ్లిక్ authorities, promote transparency and accountability and contain corruption. సో ఇదేంటంటే మనకి సిటిజన్స్ కి ఒక చట్టం ద్వారా ఒక హక్కు ఇస్తుంది మాట. సో వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ని ఆర్ పబ్లిక్ అథారిటీస్ కి అడగడానికి ఒక హక్కు అన్నది మనకు వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి గవర్నెన్స్ లో గుడ్ గవర్నెన్స్ అంటాం కదా, గుడ్ గవర్నెన్స్ లో ఫీచర్స్ ఏంటి? ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. సో ఈ ఆర్టీఐ యాక్ట్ వల్ల ఏంటంటే మనకి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, అలాగే అకౌంటబిలిటీ అన్నది కూడా పెరుగుతుంది అన్నమాట. అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనం అన్నమాట. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మనకి గవర్నెన్స్ లో కరప్షన్ అన్నది తగ్గుతుంది అన్నమాట. సో ప్రశ్నిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏంటి, ఓకే వీళ్ళు మనం ప్రశ్నిస్తున్నారు, సో మన పని కరెక్ట్ గా చేయాలి అనే ఇష్యూ జాగ్రత్త పెరుగుతుంది కదా. ఆ జాగ్రత్త వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ అలాగే కరప్షన్ ఉన్నది కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్, సో స్కోప్ ఏంటి? ఇట్ అప్లైస్ టు, ఈ ఆర్టీఐ యాక్ట్ అన్నది దేనికి అప్లై అవుతుంది? ఇట్ అప్లై టు ఆల్ పబ్లిక్ అథారిటీస్. సో పబ్లిక్ అథారిటీస్ ఏంటో మనకి తెలుసుకోవాలి మరి, ఇది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ అ పబ్లిక్ అథారిటీ? సో ఇది మనకి యాక్ట్లో ఉంటుంది. పబ్లిక్ అథారిటీ అంటే ఇట్ మీన్స్ any authority or a body or institution of the self-government established or constituted. సో ఏదైనా అథారిటీ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి? కాన్స్టిట్యూషనల్ ద్వారా లైక్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేకపోతే ఒక పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ ద్వారా అప్లై అవ్వాలి, or by notification or order made by the appropriate government or includes. సో ఏంటి? either constitution బట్టి ఆర్ ఏదైనా పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ చేసిన చట్టం బట్టి, లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్ బట్టి కూడా మనకి ఎస్టాబ్లిష్ అయిన బాడీ అన్ని పబ్లిక్ అథారిటీ కింద వస్తుంది. అండ్ అంతేకాదు, అండ్ ఎనీ బాడీ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ ఆర్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్, అంటే గవర్నమెంట్ ద్వారా ఎవరైనా ఫండింగ్స్ వల్ల కూడా ఎస్టాబ్లిష్ అయ్యే బాడీస్ ఆర్ సపోర్ట్ ఉన్న బాడీస్ కూడా పబ్లిక్ అథారిటీలోకే వస్తాయి. అండ్ అందులో ఈవెన్ నాన్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, కానీ వాటికి కూడా గవర్నమెంట్ గ్రాంట్స్లో ఫండింగ్లో ఎలా అయినా గవర్నమెంట్ దగ్గర నుంచి మద్దతు వస్తే, సో అలాంటి బాడీస్ కూడా మనకి పబ్లిక్ అథారిటీ కింద వస్తుంది అన్నమాట. సో పబ్లిక్ అథారిటీ అంటే కాన్స్టిట్యూషనల్ ద్వారా అయినా, పార్లమెంట్ ద్వారా అయినా, స్టేట్ లెజిస్లేటర్ ద్వారా అయినా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి మద్దతు తీసుకుంటున్న ఏ బాడీ అయినా, అది గవర్నమెంట్ బాడీ అయినా, గవర్నమెంట్ ఆటోనామస్ బాడీ అయినా, లేకపోతే ఎన్జిఓ అయినా, ఏదైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైనాన్షియల్గా మద్దతు తీసుకుంటున్న ఏ బాడీ అయినా మనకి పబ్లిక్ అథారిటీ కింద వస్తుంది. అండ్ పబ్లిక్ అథారిటీ కింద వస్తే ఆటోమేటిక్గా ఆర్టీఐ యాక్ట్ అన్నది అప్లై అవుతుంది. సో మనం వెళ్ళి ఆ అథారిటీకి సంబంధించిన వర్క్ గురించి దేని గురించి అయినా మనం ప్రశ్నించే హక్కు ఉంటుంది అన్నమాట.
సో కీ అఫీషియల్, సో ఈ పర్టికులర్ ఆర్టీఐ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి పబ్లిక్ అథారిటీ అని చెప్పాను కదా, ప్రతి పబ్లిక్ అథారిటీలో ఒక పర్టికులర్ ఆఫీసర్ని ఎలకేట్ చేయాలన్నమాట. ఎవరో ఆఫీసర్? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. సో అతని పని ఏంటి? ఆర్టీఐ రిక్వెస్ట్. సో మామూలుగా సిటిజన్స్ వెళ్ళి ఆ పబ్లిక్ అథారిటీని వెళ్ళి క్వశ్చన్ చేయడానికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా ఆన్సర్స్ చేయడానికి. ఆ ఆన్సర్ చేసే వ్యక్తే ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అన్నమాట. సో ఎవ్రీ పబ్లిక్ అథారిటీ బాడీలో ఈ ఆఫీసర్ని ఒకరిని నియమించాలి అండ్ వాళ్ళ పని ఏంటంటే ఆర్టీఐ రిక్వెస్ట్ని చూసుకోవడం అన్నమాట. ఓకే, సో సెక్షన్ 4 ఈ ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 4 అండ్ సెక్షన్ 8 అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సెక్షన్ 4 అన్నది ఏంటంటే సో మోటో డిస్క్లోజర్ ఆర్ ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ బై ద పబ్లిక్ అథారిటీస్. సో ఈ ఆర్టీఐ యాక్ట్లో ఇంకో విషయం కూడా చెప్పబడింది ఏంటంటే మనకి పీపుల్కి లీగల్గా ఒక రైట్ ఇస్తుందని చెప్పాను కదా, అలాగే పబ్లిక్ అథారిటీకి ఏం చెప్తుందంటే మనుషులు వచ్చి అంటే సిటిజన్స్ వచ్చి అడిగినంత వరకు మీరు వెయిట్ చేయొద్దు, మీకు మీరే మనకి ఇన్ఫర్మేషన్ అన్నది పబ్లిక్కి డిస్ప్లే చేయాలి అని చెప్పి ఈ దాన్నే సుమోటో డిస్క్లోజర్ అంటారు అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ ప్రొయాక్టివ్గా పబ్లిక్ అథారిటీస్ డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి మనకి ఎక్కడ మెన్షన్ అయ్యింది? మనకి సెక్షన్ 4 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005లో మనకి మెన్షన్ అయింది. అలాగే సెక్షన్ 8లో ఏం చెప్తుందంటే కొన్ని విషయాల మీద మాత్రం ఏ పబ్లిక్ అథారిటీ అయినా దాని మీద అన్ని విషయాలు బయటకు చెప్పవలసిన అవసరం లేదు, అవి ఏంటో అన్నవి ఎగ్జెప్షన్స్గా మనకి సెక్షన్ 8లో ఉన్నాయన్నమాట. సో ఎలాంటి విషయాలు మనం చెప్పకుండా ఉండొచ్చు అంటే పబ్లిక్ అథారిటీ అంటే ఎనీథింగ్ దట్ కన్సర్న్స్ నేషనల్ సెక్యూరిటీ, సోవర్నిటీ, క్యాబినెట్ ప్రొసీడింగ్స్, ట్రేడ్ సీక్రెట్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. సో ఇలాంటి వివరాలు, ఇలాంటి ఆర్టీఐ రిక్వెస్ట్లు, ఇలాంటి వివరాల గురించి ఏవైనా మనకి పబ్లిక్ అథారిటీ మీద వేస్తే ఇలాంటి వివరాల్లో కేటగిరీలోకి వస్తే అవి ఎక్సెప్షన్లోకి వెళ్ళి అండ్ వాటి మీద ఆన్సర్స్ చెప్పవలసిన అవసరం లేదని మనకి సెక్షన్ 8లో చెప్తుందన్నమాట. ఓకే, సెక్షన్ 4లో ఏం చెప్తుంది? పబ్లిక్ అథారిటీ ప్రొయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ బయటకు పెట్టాలని చెప్పి. అండ్ సెక్షన్ 8లో ఏంటంటే ఈవెన్ సిటిజన్స్ వచ్చి కొన్ని విషయాల మీద అడిగితే కొన్ని విషయాల మీద మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లేదు, ఏంటా కొన్ని విషయాలు అన్నవి ఈ సెక్షన్ 8లో మనకి చెప్పబడింది. నెక్స్ట్, సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి మనకి సెక్షన్ 12లో మనకి ప్రస్తావించబడింది అన్నమాట. సో ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో ఈ యాక్ట్ ద్వారానే ఎస్టాబ్లిష్ అయిన ఒక బాడీ అన్నమాట. సో దీని మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే ఏవైనా విషయాల గురించి లైక్ వాదనలు ఇలాంటివి ఏమైనా వస్తాయి, ముఖ్యంగా ఆర్టీఐ రిక్వెస్ట్ల గురించి ఆర్టీఐ యాక్ట్ పరంగా ఏమైనా మనకి డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే ఇది ఫైనల్ అథారిటీ, ఫైనల్ ఎపిలేట్ అథారిటీగా బిహేవ్ చేస్తూ ఆ కేసెస్ని డిస్పోజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకి ఆర్టీఐ ఫ్రేమ్వర్క్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న ఒక బాడీ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ కమిషన్లో మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒకరు ఉంటారు, అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు న్యూస్లోకి వస్తే మనకి ఇప్పుడు ఈ సిఐసిఏ మనకి బీసీసీఐని పబ్లిక్ అథారిటీ కింద రాదు అని చెప్పారు మరి. సో ఎందుకు రాదు అంటే ఇట్ అబ్జర్వ్స్ దట్ క్రికెట్ బోర్డ్ కంటిన్యూస్ టు ఫంక్షన్ యాజ్ అ ఆటోనామస్ ప్రైవేట్ బాడీ అండ్ నైదర్ డైరెక్ట్లీ నార్ ఇండైరెక్ట్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. సో ఒక రీజన్ ఏం చెప్పారు, ఈ బీసీసీఐ దట్ ఈస్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఇది అన్నది గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఎటువంటి మద్దతు పొందట్లేదు అని, అంటే ముఖ్యంగా ఫైనాన్షియల్గా పొందట్లేదు అని చెప్తూ అండ్ అలాగే ఇంకొక రీజన్ ఏమి ఇచ్చారు, and BCCI is registered under Tamil Nadu Society Registration Act and was neither established by constitution nor created by any legislation or government order. So public authority lo idi oka condition kada, constitution aina legislative or government order tone manaki form aina body ni public authority antaru. కానీ ఏ పద్ధతి, ఈ మూడు పద్ధతుల ద్వారా మనకి బీసీసీఐ ఫామ్ అవ్వలేదు. సో ఇదొక రీజన్ చెప్పారన్నమాట. సో అందుకు ఇది పబ్లిక్ అథారిటీ కింద రాదని చెప్పారు. సో సిన్స్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఇస్ నైదర్ మెటీరియల్లీ డిపెండెంట్ అపాన్ ఆర్ సస్టైన్ బై ద గవర్నమెంట్ ఫండ్, ఇట్ కెనాట్ బి రిగార్డెడ్ యాజ్ అ పబ్లిక్ అథారిటీ. సో మీరు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి
సిఐ అన్నది పబ్లిక్ అథారిటీ కింద రాదు, ఎందుకంటే అది ఏ కాన్స్టిట్యూషనల్ ద్వారా ఆర్ ఏ పర్టికులర్ యాక్ట్ ద్వారా ఆర్ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయిన బాడీ కాదు. అది తమిళనాడు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1975 వల్ల ఫామ్ అయింది. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి ఫైనాన్షియల్గా దీనికి సపోర్ట్ లేదు కాబట్టి అప్పుడు కూడా ఇది పబ్లిక్ అథారిటీ కింద రాదు. సో అందుకే మనకి సిఐసి ఇది బీసీసీఐని ఒక పబ్లిక్ అథారిటీ కింద రాదు అండ్ ఆర్టీఐ ఫ్రేమ్వర్క్ కింద వర్తించదు అని చెప్పి మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఇంపోజెస్ క్రబ్స్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ సిల్వర్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే గవర్నమెంట్ మనకి సిల్వర్ ఇంపోర్ట్స్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందని చెప్పి చెప్తుందన్నమాట. ఓకే, సో ముఖ్యంగా దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇంట్రెస్ట్. అంటే ఏంటంటే సిల్వర్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు లోకల్గా తయారైన సిల్వర్ ఉంటుంది కదా, దాని మీద డిమాండ్ తగ్గిపోతుంది. సో డొమెస్టిక్ ఇంట్రెస్ట్ని సేవ్ చేయడానికి మనకి గవర్నమెంట్ తీసుకున్న ఒక మెషర్. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సిల్వర్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ అ రిలేటివ్లీ సాఫ్ట్ లక్ష్యూరియస్ ప్రీషియస్ మెటల్ మాట. ఓకే, ఇట్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ. అంటే ఎలక్ట్రిసిటీని హీట్ని చాలా ఫాస్ట్గా ఇది పాస్ చేయనిస్తుంది అన్నమాట అమాంగ్ ఆల్ మెటల్స్. అందుకే దీని అప్లికేషన్స్ మనకి చాలా వేరియట్ డైమెన్షన్స్లో ఉన్నాయన్నమాట. ఒకటి ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తారు, సర్క్యూట్ బోర్డ్స్లో యూజ్ చేస్తారు, కనెక్టర్స్గా యూజ్ చేస్తారు, బ్యాటరీస్గా యూజ్ చేస్తారు, ఆటోమేటివ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ హైయెస్ట్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టివిటీ. అంటే ఎలక్ట్రిసిటీని అండ్ హీట్ని చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయనిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ఓర్స్ లైక్ అర్జెంటైట్ అండ్ క్లోరాగైరైట్. ఓకే, సో ఇలాంటి ఓర్స్లో మనకి సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో మెక్సికో అన్నది లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియా ఇంపోర్ట్ సిల్వర్ మెయిన్లీ ఫ్రమ్ యుఏఈ, బ్రిటన్ అండ్ చైనా. ఇవి మనకి ఫ్యాక్ట్స్ మాట గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనకి జాగ్రఫీలో ఎకనామిక్ జాగ్రఫీ డైమెన్షన్లో మనకి రిసోర్సెస్ గురించి అడుగుతారు అన్నమాట. సో మెక్సికో అన్నది మనకి లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ అండ్ ఇండియా మనకి ఎక్కడి నుంచి సిల్వర్ అన్నది ఇంపోర్ట్ చేసుకుంటుందంటే యుఏఈ, బ్రిటన్ అండ్ చైనా. నెక్స్ట్, పాంగోలియన్స్. సో నెక్స్ట్ మనకి న్యూస్లో ఉన్న ఆర్టికల్ పాంగోలియన్స్. సో ఇదేంటంటే న్యూ స్టడీ హ్యాస్ డెవలప్డ్ అ బ్రేక్ త్రూ genetic map to trace Pangolin trafficking routes using the advanced DNA sequencing. ఇది ఒక బయోటెక్నాలజీ అప్లికేషన్ అన్నమాట. దేని గురించి? యానిమల్ కన్జర్వేషన్ మెజర్కి, యానిమల్ కన్జర్వేషన్ మెజర్ కోసం ఒక బయోటెక్నాలజీ అప్లికేషన్. సో పాంగోలియన్స్ అన్నవి ముఖ్యంగా వన్ ఆఫ్ ద ట్రాఫిక్డ్ యానిమల్స్ మాట. ఓకే, సో వీటిని లైక్ స్మగల్ చేస్తారన్నమాట. దేని గురించి? వీటి మీట్ అండ్ ఈ స్కిన్ మీద ఉన్న స్కేల్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఫేమస్ మాట. ముఖ్యంగా మనకి మెడిసినల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే అండ్ ఈ స్కిన్తో వాళ్ళు లెదర్ కూడా తయారు చేస్తారు అన్నమాట. సో ఈ డిమాండ్ వల్ల ఏంటంటే పాంగోలియన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాఫిక్డ్ యానిమల్స్ మాట. ఓకే, సో ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్ ద్వారా ఈ యానిమల్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్ ఏంటి? జెనెటిక్ మ్యాప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఎందుకు? పాంగోలియన్ ట్రాఫిక్ రూట్స్ని కనిపెట్టాలని చెప్పి. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాంగోలియన్ న్యాచురల్గా ఒక ప్లేస్లో ప్లేస్ ఏలో నేటివ్ అనుకోండి, అక్కడే ఉంటుంది. సో ఈ పాంగోలియన్ని సో లైక్ స్మగల్ చేసి లైక్ దాన్ని తీసుకొచ్చి ఇంకో ప్లేస్లో దొంగతనంగా తీసుకొచ్చి ఇంకో ప్లేస్ బిలో పెట్టారు. సో ఈ ప్లేస్ ఏలో నేటివ్ కాబట్టి దానికంటూ కొన్ని డిఎన్ఏ ట్రేట్స్ అన్నవి యునిక్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి పాంగోలియన్ న్యాచురల్ ప్లేసెస్ మనకు తెలుసు. ప్లేస్ ఏ, ప్లేస్ బి, ప్లేస్ సి, ఇలా న్యాచురల్గా ఈ ప్లేసెస్లో పాంగోలియన్ ఉంటుంది. ఇక్కడున్న పాంగోలియన్స్కి వేరే డిఎన్ఏ ఉంటుంది, ఇక్కడున్న పాంగోలియన్స్కి ఇంకో డిఎన్ఏస్ ఉంటాయి మన. సో ఇప్పుడు ఈ కొత్త ప్లేస్లోకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడున్న పాంగోలియన్ డిఎన్ఏ ఇక్కడున్న పాంగోలియన్ని, ప్లేస్ ఏలో ఉన్న పాంగోలియన్ని ప్లేస్ బిలోకి తీసుకొచ్చినప్పుడు దాని డిఎన్ఏ మారిపోదు కదా, దాని డిఎన్ఏ సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే దీన్ని డిఎన్ఏ అనాలిసిస్ చేసినప్పుడు దే ట్రై టు అండర్స్టాండ్ ఇది ఏ ప్లేస్ నుంచి వచ్చిందో అని చెప్పి. దీన్నే జెనెటిక్ మ్యాపింగ్ అంటారు. ఏమంటారు?
జెనెటిక్ మ్యాపింగ్ అంటారు. ఈ జెనెటిక్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే అసలు పాంగోలియన్ ట్రేడ్ ఎలా అవుతుందో, ఏ రూట్స్ నుంచో అవుతుందో కనిపెట్టడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మనకి దీన్నే జెనెటిక్ మ్యాపింగ్ ద్వారా మనకి పాంగోలియన్ ట్రాఫికింగ్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అని ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. సో ఇప్పుడు మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో పాంగోలియన్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ లో బయోడైవర్సిటీ అనే టాపిక్ ఉంది కదా, అందులో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో దే ఆర్ సాలిటరీ doctorial mammals covered in protective scales that curl into a ball when threatened. సో సాలిటరీ అంటే సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతాయి, అండ్ నాక్టోరియల్ మ్యామల్స్ అంటే ఇవి నైట్ పూట చాలా యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. అండ్ దానికి ఏంటంటే ఈ స్కేల్స్ అన్నవి ప్రొటెక్షన్ కోసం ఉన్నాయి, అండ్ దానికి భయం వేసినప్పుడు కంప్లీట్ గా కర్ల్ అయిపోయి ఒక రాయిలో తయారైపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే బయట నుంచి చూడడానికి అది ఒక జంతువులో కనిపించదు, ఒక జస్ట్ సాధారణమైన రాయిలో కనిపిస్తుంది అన్నమాట. సో ఈ స్కేల్స్ అన్నవి దాని ప్రొటెక్షన్ కోసం ఉంది అన్నమాట. సో దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ scaly anteaters and they feed mainly on ants and termites. ఓకే, సో దీని డైట్ ఏంటి? ముఖ్యంగా ants ని తింటుందన్నమాట. They are the world's most trafficked mammals due to the demand for their meat, scales and leather products, especially in Asia and parts of Africa, with some demands also in US. So ఇందాక మనం అనుకున్నట్టు సో ఇవి మనకి మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్స్ మాట. ముఖ్యంగా వాటి మీట్ కోసం అండ్ వాటి స్కేల్స్ కోసం అండ్ అలాగే లెదర్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఏషియాలో, ఆఫ్రికాలో అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ US లో ఇవి స్మగల్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, అండ్ దే ఆర్ కరెంట్లీ 8 species of pangolin recognized by the IUCN. సో మనకి 8 species of pangolins IUCN రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో 8 species లో మనకి ఆఫ్రికా అండ్ ఏషియాలోనే ఎక్కువ ఉంటాయి ఈ స్పీషీస్ అనేవి, నేటివ్ మాట. సో మనకి ఏషియాలో ఉన్న స్పీషీస్ కి అండ్ వాటి ఎండేంజర్డ్ స్టేటస్ ఏంటో మనకి తెలుసుకుందాం, ఎందుకంటే ఇవి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్. ఇండియన్ పాంగోలియన్ అంటే పాంగోలియన్ ఇండియాలో కూడా ఉంటుంది. సో అది ఎక్కడ మనకి దాని స్టేటస్ ఏంటి? ఎండేంజర్డ్. అలాగే ఫిలిపిన్ పాంగోలియన్ మనకి క్రిటికలీ ఎండేంజర్డ్ లో ఉంది, అండ్ సుందా పాంగోలియన్ మనకి క్రిటికలీ ఎండేంజర్డ్, అలాగే చైనీస్ పాంగోలియన్ మనకి క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీలో ఉందన్నమాట. సో ఇండియాది మాత్రమే మనకి ఎండేంజర్డ్ లో ఉంది, మిగతా ఏషియాలో ఉన్న ఎక్కడైనా అది క్రిటికలీ ఎండేంజర్డ్ లోనే ఉంది. అందుకే ఇట్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్ అని చెప్పి అన్నారు. సో అండ్ అంతేకాదు మనకి సైట్స్ లో, దట్ ఈస్ ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా, ఇందులో ఇది అపెండెక్స్ 1 లో ఉంది. అపెండెక్స్ 1 లో సైట్స్ లో ఉండడం అంటే మాక్సిమం ప్రొటెక్షన్ దానికి ఉన్నట్టు మీనింగ్ మాట. సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి ఇండియన్ పాంగోలియన్ది, అండ్ సైట్స్ లో ఎక్కడ ఏ పర్టికులర్ అపెండెక్స్ లో ఉంది, అలాగే అండ్ మనకి ఈ పాంగోలియన్స్ గురించి వాటి నేచర్ ఏంటి అండ్ వాళ్ళు తింటున్న డైట్ ఏంటి అన్నది మనకి తెలియాలన్నమాట. నెక్స్ట్ వైడనింగ్ ఇంపోర్ట్ బిల్. సో నెక్స్ట్ మనకి న్యూస్లో ఉన్న ఆర్టికల్ ఇది. The recent appeal of PM Modi on spending reduction reflects growing concerns over India's rising import dependence, widening trade deficit and mounting pressure on foreign exchange reserves and the rupee. So మనకి రీసెంట్ గా ప్రధాన మంత్రి మోడీ గారు ఏం చెప్పారంటే గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, అంటే గోల్డ్ కొనడం మానేయాలి, ఇలాంటివన్నీ చెప్పారన్నమాట. సో ఎందుకు చెప్పారు అంటే ఇండియన్ పొజిషన్, ముఖ్యంగా ఇండియన్ ఫైనాన్షియల్ పొజిషన్ అలా కొన్ని డైమెన్షన్స్ లో బాగాలేదు. అవి ఏంటంటే ఇండియాస్ రైజింగ్ ఇంపోర్ట్ డిపెండెన్స్. బట్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, సో అది ఒక ప్రాబ్లం అన్నమాట. ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ అన్నవి ఎక్కువ చేసుకుంటున్నాం. అండ్ వైడనింగ్ ట్రేడ్ డిఫిసిట్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్ దెన్ ఇంపోర్ట్స్. సో దీన్నే మనం ఎకనామిక్ టర్మ్ లో ట్రేడ్ డెఫిసిట్ అంటున్నాం. ఇది అన్నది పెరిగిపోతూ ఉంది అన్నమాట. అండ్ మౌంటింగ్ ప్రెషర్ ఆన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ ద రూపీ. సో ఇక్కడ మౌంటింగ్ ప్రెషర్ ఆన్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా ఉంది. సో ఇండియా మనకి యుఎస్లో నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నవి కొనుక్కోవాలనుకోండి, అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. యుఎస్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటుంది. సో యుఎస్లో ఉన్నాయి కదా ఎలక్ట్రానిక్ గూడ్స్, అంటే మనం మనీని దేనిలో కట్టాలి? డాలర్స్లో కట్టాలి మనం. సో ఇండియా మనకి ఈ డాలర్ స్టాక్ని ఆర్బీఐలో మెయింటైన్ చేస్తుంది అన్నమాట.
సో ఈ పర్టిక్యులర్ స్టాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరెన్సీనే ఏమంటారంటే మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. ఓకే, అదే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం మనం. సో మనకి మనకి ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ గూడ్స్ తెచ్చుకోవాలంటే, ఇంపోర్ట్ చేసుకోవాలంటే డబ్బులు మనకి డాలర్లో పే చేసి ఇంపోర్ట్ అన్నది తెచ్చుకోవాలి మనం. సో మనకి ఈ డాలర్ అన్నది మనకి ఫారెక్స్ రిజర్వ్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ కరెన్సీస్ ఉంటాయి. అంటే ఏవి ఎక్కువ డిమాండ్లో ఆర్ చెల్లుబడి అయ్యే కరెన్సీస్, మనం ఇంటర్నేషనల్ కరెన్సీస్ని ఇక్కడ పెట్టుకుంటాం. ముఖ్యంగా డాలర్ అన్నది మనకి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో యాక్సెప్ట్ అయ్యే కరెన్సీ మాట. సో డాలర్ ఒకటి పెట్టుకుంటాం, అలాగే మనం యూరో ఒకటి పెట్టుకుంటాం, అలాగే మనకి ఏంటంటే లైక్ జాపనీస్ యెన్ ఒకటి పెట్టుకుంటాం. ఇలా కొన్ని కరెన్సీస్ మనం ఫారెక్స్ రిజర్వ్ లో మెయింటైన్ చేస్తాం. ముఖ్యంగా డాలర్ రిజర్వ్స్ అన్నవి ఎక్కువ ఉంచుకుంటాం, ఎందుకంటే డాలర్ అన్నది యాక్సెప్టెన్స్ లెవెల్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఎక్కువ కాబట్టి. సో ఇప్పుడు అలాగే ఇండియా ఇప్పుడు వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ కొనుక్కోవాలనుకుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అన్నది మనకి చాలా బేసిక్ ఇంగ్రీడియంట్ కదా. సో ఇప్పుడు మన ఫారెక్స్ రిజర్వ్ అన్నది మనకి ఇంపోర్ట్స్ పెరిగిపోవడం వల్ల ఇది ఫారెక్స్ రిజర్వ్ తగ్గిపోతుంది. అండ్ అలాగే మనకి ఏంటంటే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతుంటే మనకి ఇంకో ఇంపాక్ట్ ఏమవుతుందంటే మన రూపీ వాల్యూ పడిపోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే, సో మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటే ముందు ఒక డాలర్ వాల్యూ 80 రూపీస్ ఉందనుకోండి, ఇప్పుడు ఇంపోర్ట్స్ పెరిగిపోవడం వల్ల డాలర్కి మనకి డిమాండ్ పెరిగిపోతుంది. దానివల్ల మనకి ఇప్పుడు ఒక డాలర్ కొనడానికి 85 రూపాయలు అయిపోయింది. అంటే ఏంటి, డాలర్ మనకి వాల్యూ పెరిగిపోయినట్టు అండ్ ఇండియన్ రూపీ వాల్యూ మనకి తగ్గిపోతున్నమాట. సో ఇలా మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నవి, సో 2 థింగ్స్ అవుతున్నాయి. ఏమవుతుంది, ఫారెక్స్ రిజర్వ్స్ అన్నవి తగ్గిపోతున్నాయి అండ్ అలాగే రూపీ వాల్యూ అన్నది పడిపోతుంది అన్నమాట. సో ఈ ఆర్టికల్లో మనకు అదే చెప్తున్నారు అన్నమాట, మౌంటింగ్ ప్రెషర్ ఆన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ ద రూపీ. ఓకే, సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్. సో అండ్ అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుందో రీజన్స్ కూడా చెప్పారన్నమాట. సో ఈ రీజన్స్ అన్నవి మనకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. వైడనింగ్ మర్కండైజ్ ట్రేడ్ డిఫిసిట్. సో మనకి ట్రేడ్ డిఫిసిట్ అన్నది పెరిగిపోతుంది. ట్రేడ్ డిఫిసిట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ మనం తక్కువ చేస్తున్నాం, ఇంపోర్ట్స్ మనం ఎక్కువ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం 2025 to 26 స్టేటస్ చూస్తే మన ట్రేడ్ డిఫిసిట్ ఎంత ఉంది, 333 బిలియన్ ఉంది. ఎందుకంటే మనం ఎంత ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, 775 బిలియన్ వాల్యూ ఉన్న ఇంపోర్ట్స్ చేసుకున్నాం, కానీ కేవలం 442 బిలియన్ ఎక్స్పోర్ట్సే చేసాం. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 333. సో మన ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది, 2025 to 26 కంపేర్ చేస్తే ఇట్ ఈస్ $33 బిలియన్ మన ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అండ్ అది ఈ ట్రేడ్ డెఫిసిట్ అన్నది మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 15% ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ ఇయర్ అంటే 2024 to 25 కంపేర్ చేస్తే మనకి ఈ ట్రేడ్ డెఫిసిట్ అన్నది 17% అన్నది ఇంక్రీజ్ అయింది. 17% అంటే చాలా చాలా పెద్ద నెంబర్ అన్నమాట. ఓకే, సో అది ఇంపార్టెంట్ కన్సెప్ట్. నెక్స్ట్, ప్రెషర్ ఆన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ రూపీ. ఇది ఆల్రెడీ ఎలాగ ప్రెషర్ వస్తుందో మీకు ఇక్కడ చెప్పారు. సో మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హ్యావ్ విట్నెస్ ప్రెషర్ డ్యూ టు ఆర్బీఐ ఇంటర్వెన్షన్ టు స్టెబిలైజ్ ద రూపీ, హై ఇంపోర్ట్ పేమెంట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ. ఎందుకంటే మనకి వెస్ట్ ఏషియన్ ఆయిల్ క్రైసిస్ వస్తుంది కదా, దానివల్ల ఏంటంటే ఆయిల్ కూడా కాస్ట్లీ అయిపోతుంది. దానివల్ల మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది, అప్పుడు కూడా మన ఫారెక్స్ రిజర్వ్స్ తరిగిపోతాయి. మేజర్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ ఇంపోర్ట్ బిల్. అసలు ఇండియన్ ఇంపోర్ట్ బిల్ పెరగడానికి మనం ఎక్కువ ఇంపోర్ట్స్ ఎలాంటి వస్తువులు చేసుకుంటున్నామో మన ప్రొఫైల్ ఏంటో తెలుసుకోవాలి. మనం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఇంపోర్ట్స్. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఇంక్రీస్డ్ డిమాండ్ ఫర్ ఇంపోర్టెడ్ సెమీ కండక్టర్స్, అక్యూములేటర్స్ అండ్ అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది, అలాగే మనకి డిజిటల్ ఎకానమీని కూడా ప్రమోట్ చేస్తుంది కదా. సో వాటన్నిటికీ మనకి ఇన్పుట్స్ ఎవరు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో వాటి ఇన్పుట్స్ అన్నవి పెరిగిపోతున్నాయి అన్నమాట. సో వీటిని మనం అవాయిడ్ చేయాలి. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ ఏంటంటే మనకి సపోర్ట్ ఆఫ్ ప్రెషియస్ మెటల్స్ ఎక్సీడెడ్
90 billion, making them third largest import category after crude oil and electronics. సో మనకి ఎక్కువ ఇంపోర్ట్ బిల్ ఫస్ట్ క్రూడ్ ఆయిల్ వల్ల వస్తుంది, సెకండ్ ఎలక్ట్రానిక్స్ వల్ల వస్తుంది, అండ్ థర్డ్ అన్నది గోల్డ్ అండ్ సిల్వర్ వల్ల వస్తుంది. వీటితో కంపేర్ చేస్తే ఇవంటే మనకి నెససరీగా అన్ని విషయాల్లో కావాలి, గోల్డ్ అండ్ సిల్వర్ మనకి అంత అవసరం లేదు. సో మనకి అందుకే ప్రధాన మంత్రి గారు ఏమన్నారంటే మనకి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి అని చెప్పి మనకి సజెషన్ ఇచ్చారు అన్నమాట. సో అందుకే మనకి సిల్వర్ ఇంపోర్ట్స్ మీద ఈవెన్ మనకి ఇంపోర్ట్ ఛార్జెస్ కూడా పెంచారు. నెక్స్ట్, edible oil imports, weak domestic oil seed production and inadequate productivity growth continues to dependence on import. సో ఆయిల్ మనకి తినే ఆయిల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్, సో ఫర్టిలైజర్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ముఖ్యంగా యూరియా అండ్ ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రైస్కి మన మార్కెట్లో అమ్మమాట, సబ్సిడీస్ ఇచ్చి అమ్ముతాం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంపోర్ట్ బిల్ ఒకటి పెరుగుతుంది, అండ్ ఇంకొకటి సబ్సిడీ బిల్ కూడా మనకి పెరుగుతుంది అన్నమాట. సబ్సిడీ బిల్ అంటే మన ట్యాక్స్ మనీలో నుంచి ఈ సబ్సిడీలు అన్నీ ఇస్తున్నాం అన్నమాట. సో ఆ ట్యాక్స్ మనీ సబ్సిడీకి ఎక్కువ వెళ్ళిపోతే మనం ఆటోమేటిక్గా డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ స్పెండ్ చేయలేం. నేషనల్ వన్ హెల్త్ మిషన్. ఓకే, సో ఈ టాపిక్ ఏంటి? రీసెంట్లీ ద 5th మీటింగ్ ఆఫ్ సైంటిఫిక్ స్టీరింగ్ కమిటీ ఆన్ నేషనల్ వన్ హెల్త్ మిషన్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో అబౌట్ నేషనల్ వన్ హెల్త్ మిషన్. సో ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఏంటి? నేషనల్ వన్ హెల్త్ మిషన్ అన్నది హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్, ఈ 3 డైమెన్షన్స్ని మనం కవర్ చేస్తేనే మన హెల్త్ అన్నది ప్రాపర్గా మనం చూసుకోగలం అన్నది ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో హ్యూమన్ హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, యానిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్, ఈ 3 ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి సో ఈ 3ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తేనే హెల్త్ ఆస్పెక్ట్ అన్నది బాగుంటుంది. ఈ అప్రోచ్నే వన్ హెల్త్ అప్రోచ్ అంటారు. సో దానికి సంబంధించిన మీటింగే మనకి ఢిల్లీలో అయ్యిందని చెప్పి ఈ న్యూస్లో చెప్తున్నారు. అండ్ అలాగే నేషనల్ వన్ హెల్త్ మిషన్ని ఇండియా ఎప్పుడు మనకి లాంచ్ చేసిందంటే 2024లో లాంచ్ చేసింది. ఇట్స్ అ collaborative multidisciplinary approach that unites human, animal and environmental health sectors. సో ఇప్పుడే చెప్పాను కదా మనకి ఈ అప్రోచ్నే మనకి వన్ హెల్త్ అప్రోచ్ అంటారు మాట, వన్ హెల్త్ అప్రోచ్. ఓకే, సో ఈ వన్ హెల్త్ అప్రోచ్లో మనకి ఉదాహరణకి నీకు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా డిసీజెస్ మనకి ఇన్ఫెక్షన్ డిసీజెస్ లైక్ COVID-19, ఓకే, రాబీస్, ఎబోలా, ఇవన్నీ ఏంటి మనకి యానిమల్స్ నుంచి స్ప్రెడ్ అవుతాయి. ఓకే, సో మనం యానిమల్స్ దగ్గర కంటైన్ చేస్తే ఆటోమేటిక్గా హ్యూమన్కి స్ప్రెడ్ అవ్వదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా లేదనుకోండి, అక్కడి నుంచి కూడా మనకి డిసీజ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పొల్యూషన్ ఉంది అనుకోండి, ఒక రివర్లో వాటర్ పొల్యూషన్ ఉంది. సో ఈ వాటర్ తాగిన యానిమల్ సిక్ అవుతుంది, అలాగే హ్యూమన్ కూడా సిక్ అవుతారు. అంటే మనం ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళ హెల్త్ కూడా మనం సెట్ రైట్ చేసినట్టు కదా. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ హెల్త్ అప్రోచ్. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాబీస్ వచ్చిందని, సో రాబీస్ ఈ డిసీజ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? డాగ్స్ వల్ల వస్తుంది. సో డాగ్స్ని వ్యాక్సినేట్ చేసాం అనుకోండి, సో ఈ డాగ్స్ని వ్యాక్సినేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డిసీజ్ అన్నది హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఒక దగ్గర అంటే యానిమల్ దగ్గర మనకి హెల్త్ బాగాలేకపోయినా హ్యూమన్కి స్ప్రెడ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ రాబీస్. సో ఎన్విరాన్మెంట్లో హెల్త్ మనకి ప్రాపర్గా లేకపోయినా అక్కడి నుంచి మనకి స్ప్రెడ్ అవ్వచ్చు. లైక్ ఎగ్జాంపుల్ కొలరా ఇలాంటివన్నీ వాటర్ దగ్గర నుంచి వచ్చాయి. సో మనం యానిమల్ హెల్త్ని, ఎన్విరాన్మెంటల్ హెల్త్ని ప్రాపర్గా డీల్ చేస్తే హ్యూమన్ హెల్త్ని ప్రాపర్గా డీల్ చేసినట్టే. అండ్ ఈ అప్రోచ్నే మనం వన్ హెల్త్ అప్రోచ్ అంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికే ఇండియా మనకి ఒక స్కీమ్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద నేషనల్ వన్ హెల్త్ మిషన్. ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ 2024. It's a collaborative multidisciplinary approach that unites human, animal and environmental health sectors. It recognizes the interconnectedness of these domains, aiming to optimize health outcomes and address challenges across the
sectors. Okay, it was launched to safeguard India's national health by unifying human, animal, environmental surveillance system to ensure robust pandemic preparedness and integrated disease control. So ఈ మనకి ఇండియా ఈ నేషనల్ వన్ హెల్త్ మిషన్ ని ఒక మనకి హెల్త్ ప్రివెంటివ్ మెషర్గా, డిసీజ్ ప్రివెంటివ్ మెషర్గా మనకి డీల్ చేయడానికి ఉపయోగిస్తుంది అన్నమాట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న నోడల్ ఏజెన్సీ ఎవరు? మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ఈ బాడీ అన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తే జాగ్రీ. India accounts for over 70% of global jaggery production, firmly establishing itself as a world leader in the natural sweetener. సో న్యూస్లో ఎందుకు ఉందంటే మనకి జాగ్రీలో ఇండియా 70% ఆఫ్ గ్లోబల్ జాగ్రీ ప్రొడక్షన్ ఇండియా చేస్తుందని చెప్పి మనకి న్యూస్లో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. సో ఫస్ట్ ప్రొడక్షన్ జాగ్రీ అంటే ఇండియా మాట. ఓకే, సో జాగ్రీ గురించి మనం తెలుసుకోవాలి. సో కామన్గా దీన్ని ఘుర్ అని పిలుస్తారు అన్నమాట. సో ట్రెడిషనల్లీ అన్రిఫైన్డ్ న్యాచురల్ స్వీట్నర్ అన్నమాట. ఓకే, సో మనం షుగర్ కేర్ నుంచి షుగర్ తెచ్చుకుంటాం కదా. సో మనకి షుగర్ అన్నది క్రిస్టల్స్ లో వచ్చింది రిఫైన్డ్ ఫార్మ్ మాట. కానీ షుగర్ జ్యూస్ ని మనం కంప్రెస్డ్ గా యూజ్ చేస్తే దాన్నే జాగ్రీ అంటారు అన్నమాట. సో ఇది ట్రెడిషనల్ అన్రిఫైన్డ్ మాట. ఓకే, సో కెమికల్ ప్రాసెసింగ్ ఇంకా అవ్వకుండా షుగర్ జ్యూస్ ని, కాన్సన్ట్రేటెడ్ షుగర్ జ్యూస్ ని మనం జాగ్రీ అని పిలుస్తాం. ఇందులో కెమికల్స్ ఉండవు మాట. సో ఇట్ రిటైన్స్ ఎసెన్షియల్ మినరల్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ దట్ ఆర్ టిపికల్లీ లాస్ట్ డ్యూరింగ్ ద షుగర్ రిఫైనింగ్ ప్రాసెస్. సో మనకి కెమికల్స్ అయ్యారు అండ్ రిఫైనింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి మినరల్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నవి ఇంటాక్ట్ గా ఉంటాయి మాట. నెక్స్ట్, Jaggery is widely consumed across Asia, Africa, Latin America and Caribbean islands. Okay, minerals, elanti minerals untayante, it retains minerals like calcium, magnesium, potassium, phosphorus, iron, zinc, కాపర్ అండ్ మ్యాంగనీస్. అందుకే మనకి జాగ్రీ జనరల్గా పాల్లో కలుపుకొని తాగండి, బ్లడ్ చేరుకుంటుందని చెప్తారు అన్నమాట. సో ఇట్ ఆల్సో కంటైన్ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ విటమిన్స్ ఇంక్లూడింగ్ ఫోలిక్ యాసిడ్ అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ యాజ్ వెల్ యాజ్ విటమిన్ ఏ, సి, డి అండ్ ఈ. ఓకే, ఈ విటమిన్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల, ముఖ్యంగా ఏ, సి, డి అండ్ ఈ, ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.